నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. క్వాలిఫైర్ మ్యాచ్ ఈరోజు రెండు జరుగుతుంది. ఐపీఎల్ 2024 క్వాలిఫైర్ మ్యాచ్ చెన్నై వేదికగా ఎస్ఆర్హెచ్ ఇటు రాజస్థాన్ రాయల్ మ్యాచ్ ఈ ఇరువురి మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎవరు అంటే ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒకసారి తెలుసుకుంటే మనము ఎస్ఆర్హెచ్ మొదటి నుండి దూకుడుగా వచ్చింది. అయితే క్వాలిఫైర్ తర్వాత కొంత తడబడినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే గతంలో అంటే తొలినాలలో వాళ్ళు ఆట తీరును చూసినా మరియు ఆ క్రీడాకారుల ప్రదర్శన చూసినా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మ్యాచ్లోనే అంటే ఈ ఏడాది కాకుండా ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధికంగా పరుగులు రాబట్టిన జట్టు ఏదైనా ఉంది అంటే మరి ఎస్ఆర్హెచ్. అయితే దీంట్లో ఇది పక్కన పెడితే రాజస్థాన్ రాయల్స్ మొదటి నుండి టేబుల్స్ ఈ ఐపీఎల్ 2024 టేబుల్స్లో మొదటి స్థానంలో ఉంది. చాలా మట్టుకు సమిష్టిగా రాణిస్తున్నారు. ఒకవైపు కెప్టెన్ కూడా ఒకవైపు కీపింగ్ చేస్తూ మరి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాట్స్మెన్గా తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగిన చెన్నైలో మొదటిసారి బ్యాటింగ్ చేసిన ఏ జట్టు అయినా అత్యధికంగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవైపు చేజింగ్ చేయాలంటే కొంత పూర్తి స్థాయిలో సఫలం కావడానికి కొంత ఆస్కారం లేదు. ఎందుకంటే మొదటిసారి బ్యాటింగ్ చేసిన వాళ్ళే అత్యధికంగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన వాళ్ళు చేజింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత తడబడేందుకు అవకాశం ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు కూడా గత అంటే చెన్నై వేదికగా 19 మ్యాచ్లు ఆడగా దాంట్లో 9 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ గెలవడంతో పాటు ఇక్కడ ఒక మెరుగైన స్థానంలో ఉంది. అంటే విజయాలు ఎక్కువ సాధించిన జట్టుగా ఎస్ఆర్హెచ్కే మరి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలిచేందుకు అవకాశం ఉందంటే క్రీడాభిమానులు చెప్తున్నారు. మరొక వైపు అయితే ఈ మ్యాచ్లో ఏదైతే గత మ్యాచ్లో గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే క్వాలిఫైర్ తర్వాత ఆడిన మ్యాచ్లు చూస్తే గత మ్యాచ్లో వాళ్ళు గెలిచిన తీరును చూస్తే ఖచ్చితంగా మేము ఫైనల్కు వెళ్ళగలము, మాలో ఆ సత్తా ఉంది అనే టీం మొత్తం కూడా స్పష్టం చేసింది. ఒకవైపు క్వాలిఫైర్ తర్వాత ఎస్ఆర్హెచ్లో కొంత జట్టు అంటే సమిష్టిగా ముందుకు సాగేందుకు లక్షణాలు ఎక్కడ కూడా కొంత లోపంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ కొద్దిమంది మాత్రమే అంటే బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వైఫల్యం కావడం, తర్వాత పరుగులు ఎక్కువ ఇస్తున్నట్టు బౌలర్స్ కూడా పరుగులు ఎక్కువ ఇవ్వడం, ఈ రెండు చూసుకుంటే కొంత సన్ రైజర్స్కు మరి లోపంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్లో గెలిచిన వారు ఫైనల్కు నేరుగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే పిచ్ పరిస్థితిని చూసినట్టయితే బ్యాట్స్మెన్కి ఎక్కువ అనుకూలంగా ఉంది. వరద అంటే పరుగుల వరద పారేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మొదట స్థానంలో తొలిసారిగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా రన్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విజయాలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన ఏ జట్టు అయితే బ్యాటింగ్ తీసుకుంటారో ఆ జట్టు ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. చేజింగ్లో కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాట్స్మెన్కి పిచ్ అనుకూలంగా ఉంటుంది. అయితే బౌలర్కు ఇది కలిసి వస్తుందా లేదా అన్నది సెకండ్ హాఫ్ మాత్రం కొంత బౌలర్లకు కఠినంగా పరీక్షనే కావచ్చు. కాకపోతే మొత్తంగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా ఇటు సన్ రైజర్స్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, లేదంటే రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఈ మ్యాచ్ని చూసేందుకు తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఎవరు గెలుస్తారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే అభిమానుల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారన్నది మాత్రం అక్కడ పిచ్ మీద లేకపోతే వర్ణుడు కర్ణిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ మ్యాచ్ కొనసాగితే విజయం ఎవరిదన్నది తేలేందుకు అవకాశం ఉంది. మొత్తంగా ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ పైన అభిమానులు, క్రీడాభిమానులు కావచ్చు, మిగతా వారందరూ కూడా మంచి అంటే ఒక ఉత్సాహంతో ఒక ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి ఇంతవరకు ఈ మ్యాచ్ సాగుతుందా లేదన్నది మాత్రం వర్ణుడు కర్ణించిన తర్వాత పూర్తి స్థాయిలో మ్యాచ్ సాగితే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారన్నది కూడా తేలేందుకు అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఫైనల్కి ఎవరు వెళ్తారన్నది కూడా తేలేందుకు అవకాశం ఉంది. మొత్తంగా ఎస్ఆర్హెచ్కి మాత్రం ఒక మెరుగైన స్థానం ఉంది. ఖచ్చితంగా గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి గత మ్యాచ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ని కనుక ఖచ్చితంగా మట్టి కరిపిస్తే అంటే ఓడిస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వెళ్ళింది. లేదు సమిష్టిగా ఆర్ఆర్
ముందుకు వస్తుంది కాబట్టి గత మ్యాచ్లో కూడా వాళ్ళు సమిష్టిగా ఆడిన తర్వాత విజయాన్ని సాధించారు. ఈ జట్టు అంటే ఈ పోటీలో మాత్రం వాళ్ళు కనుక సమిష్టిగా రాణిస్తే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కి వెళ్ళనుంది.